ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. డిసెంబర్ 7వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 7వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు ఎంతో చక్కటి అనుకూలమైన ఫలితాలతో మీరు ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా మీకు పరిస్థితులు అయితే కలిసి రావటం, అందరి మధ్య మీకంటూ పేరు ప్రఖ్యాతులు, మీకంటూ ఒక గుర్తింపు రావటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా రాణించగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. కాసింత పని భారం ఒత్తిడిని కూడా ఈరోజు తగ్గించుకోగలుగుతారండి. మీ వ్యక్తిగత వ్యవహారాలపైన ఈరోజు మీరు మరింతగా ఆసక్తినైతే చూపించగలుగుతారు. కొంతవరకు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనటం కానీ, లేదా కుటుంబ సభ్యులతో కలిసి కాసింత సమయాన్ని కేటాయించుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు మీరు చేయగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా పరిస్థితులు ఏ రకంగా ఉన్నప్పటికీ మీరు వాటిని అనుకూలంగా మార్చుకుంటూ ప్రతి అడుగును ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా అమలుపరిచే విషయంలో ఎంతో పట్టుదలతో, ఏకాగ్రతతో మీరు అన్ని ఆలోచనలను చేసుకోగలుగుతారు. అంతేకాకుండా ఈరోజు భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా తీసుకునే అవకాశం అయితే ఉండబోతుందండి. అంటే మీ వ్యక్తిగత నిర్ణయాలు అయ్యుండొచ్చు, ఆర్థిక పరంగా అంటే డబ్బుకు సంబంధించిన నిర్ణయాలైనా అయ్యుండొచ్చండి. అటువంటి నిర్ణయాలను ఈరోజు తీసుకునే అవకాశం అయితే మీకు ఉండబోతుంది. డబ్బు పరంగా ఈరోజు చక్కగా కలిసి వస్తుందండి. అయితే ఖర్చులు మాత్రం కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. అంటే ఆదాయం పెరుగుతుంది. చక్కగా మీరు ఏదైతే పెట్టుబడులు పెడుతున్నారో వాటిలో లాభాలను పొందగలుగుతారు. మీరు అనుకున్న విధంగా సకాలానికి చేతికి మీ డబ్బు వచ్చినప్పటికీ కూడా ఖర్చులనేవి ఎక్కువగా ఉండటం వల్ల కొంతవరకు ఖర్చులను నియంత్రణ చేసుకునే ఆలోచనలు చేయగలుగుతారండి. అంతేకాకుండా వృధా ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవటం కానీ, వదులుకోవటం కానీ ఇట్లాంటివి కూడా చెయ్యాలన్న ఆలోచనలతో అడుగులు వేస్తారు. కొంతవరకు నియంత్రణలు చేసుకోగలుగుతారు. కానీ మీరు అనుకున్న దానికంటే కొంత ఖర్చు అనేది ఎక్కువగానే ఉండబోతుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవటమే కాకుండా మీ వెన్నంటే ఎవరైతే ఉంటారో, మీపై ఆధారపడేవారు కానీ, లేదా మిమ్మల్ని సలహాలు అడిగేవారు కానీ, మీ సహాయం కోరేవారు కానీ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఎంతో చక్కగా సలహాలను కానీ, సూచనలను కానీ ఇస్తూ ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తూ వారికి స్ఫూర్తిదాయకంగా మీరు ఉండటం కూడా ఈరోజు మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. మీకు ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారండి. వారితో ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, లేదా వారితో ఏదైతే చర్చలు, సంభాషణలు జరుగుతున్నాయో అవి మీకు మానసికంగా ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయండి. ఇక చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం కానీ, లేదా బంధుమిత్రుల కలయిక కూడా మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. కొత్త ప్రదేశాలను చూసే అవకాశం కానీ, నూతన వ్యవహారాల పట్ల కొంతవరకు సమయాన్ని కేటాయించుకునే అవకాశం కానీ కూడా ఈరోజు ఉండబోతుందండి. ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క వ్యవహార శైలి అంటే మీరు మాట్లాడే విధానం కానీ, మీరు ప్రవర్తించే తీరు కానీ, మీరు అందరితోనూ మెసిలే విధానం కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే విధంగా, మీరు వెళ్ళిన చోట మీకు గౌరవప్రదమైన స్థానం దక్కే విధంగా, మీ చుట్టూ ఉన్న వారిలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండే విధంగా మీకు అవకాశాలను అయితే ఇస్తుందండి. కొత్తగా భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు వేసుకోగలుగుతారు. అదే కాకుండా భవిష్యత్తులో కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల అంటే ఏదైనా కొత్తగా వ్యాపార వ్యవహారాలను చేపట్టడం కానీ, ఇట్లాంటి వాటి లేదా పెట్టుబడులు పెట్టడం కానీ, ఇట్లాంటి వాటి గురించి కూడా ఈరోజు మీరు కొంతగా ఆలోచించగలుగుతారు. ఆ దిశగా కొన్ని ప్రయత్నాలను కూడా చేయగలుగుతారండి. ఆ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. అది కూడా మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. అయితే అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. కానీ గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, చికాకులను కానీ ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి బయటపడగలుగుతారు. వాటి తాలూకా కొంతవరకు ఏదైతే మీరు నేర్చుకున్న పాఠాలు అంటే మీరు వాటి తాలూకా విషయాలలో ఏదైతే మీరు ఇబ్బందులు పడ్డారో అటువంటి వాటి నుంచి మీరు నేర్చుకున్న అనుభవాలతో ఈరోజు మీరు మరింత అప్రమత్తంగా అయితే ఉండగలుగుతారండి.
అయితే మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా మీరు ముందంజలో ఉండటం కానీ, మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవటం కానీ, మీకు అన్ని విషయాలలోనూ కలిసి రావటం వల్ల మీరు మరింతగా ముందుకు వెళ్ళటం కానీ, నచ్చని వ్యక్తులు కూడా ఈరోజు ఉండబోతున్నారండి. అటువంటి వారు ఏదైనా విషయంలో మీకు తెలియకుండా మిమ్మల్ని కించపరచాలని కానీ, లేదా మీ పక్కన ఉన్న వ్యక్తులతో మీ మీద చెడుగా ప్రచారం చేయాలని కానీ, ఇట్లాంటి వ్యవహారాలు చేసే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటప్పుడు ఏదైనా మీ దృష్టికి వచ్చినప్పుడు, వారు ఏదైనా చేస్తున్నారని మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు వాటిని ఖండించడం, వాటిని ఇంకా ముందుకు వెళ్ళకుండా ఆపడం మీ యొక్క బాధ్యతగా ఈరోజైతే ఉంటుందండి. అట్లా మీరు ఖండించలేకపోతే అది మరింతగా ముందుకు వెళ్ళి మీ భవిష్యత్తు మీద ఆ యొక్క ప్రభావం అనేది పడే విధంగా ఉండబోతుంది. అందువలన మీరు వాటినన్నిటిని గూడా ఎక్కడ ఉన్నా వాటిని అక్కడే ఖండిస్తూ మీరు ముందుకు వెళుతూ ధైర్యంగా ఉండటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే మీరు సంతోషంగా, ప్రశాంతంగా గడపగలుగుతారు. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండబోతుందండి. కుటుంబ సభ్యులతో కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ గూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు గౌరవిస్తూ మీ వెన్నంటే ఉండి అందరి మాట ఒకటే ముందుకు వెళ్ళటం, స్నేహపూర్వకంగా అందరితోనూ కలిసిమెలిసి ఉండటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం కానీ, లేదా కొంతవరకు జాగ్రత్తలను వహించటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును సంతోషంగా గడపగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా విజయాలను పొందుతూ, చక్కటి అడుగులు వేసుకుంటూ ఎంతో ఉల్లాసంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ యొక్క ఏదైతే పరీక్షలకు హాజరవుతున్నారో వృత్తిరీత్యా కానీ, లేదా మీ యొక్క పోటీ పరీక్షలకు కానీ, లేదా మీరు విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ, అన్నింట్లోనూ కూడా మీరు మరింత చురుగ్గా తెలివైన అంశాలతో ముందుకు వెళుతూ ప్రతి విషయంలోనూ కూడా చక్కగా మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు పెట్టిన ప్రతి రూపాయికి కూడా లాభాన్ని పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో, ఉద్యోగస్తులకు కూడా ఈరోజు మీరు పనిచేసే కార్యాలయంలో బాధ్యతల నిర్వహణలో కొంతవరకు పనిభారం కానీ, ఒత్తిడి కానీ లేకుండా మీ బాధ్యతలన్నిటినీ కూడా సకాలంలో నిర్వర్తించుకుని, గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో, విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులను గనక చూసినట్లయితే మీకు అన్ని విషయాలలోనూ కూడా చక్కటి మార్పు అనేది కనిపిస్తుంది. ప్రతి పనిలోనూ కూడా చురుగ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి నిర్ణయాలతో మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి మీరు అనుకున్న విధంగా లాభాలు పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగా చక్కటి నిర్ణయాలతో, పోటీతత్వంతో ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో, స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. పనిలో కొంతవరకు భారము, ఒత్తిడి లేకుండా
చక్కగా సజావుగా తెలివైన నిర్ణయాలతో మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అనుకున్న సమయానికి అన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారండి. శ్రేయోభిలాషులు సన్నిహితులతో కలిసి కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివిగా అమలుపరుచుకుంటూ, కాసింత విరామ సమయాన్ని తీసుకుంటూ, మీరు అనుకున్న విధంగా ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ బాధ్యతల పట్ల మరింత అప్రమత్తంగా ఉంటూ, సకాలంలో అన్ని బాధ్యతలను నిర్వర్తించుకొని, గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని, సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే మహిళలు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా కొత్త ఆలోచనలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి మెలకువలను పాటించగలుగుతారు. చక్కటి లావాదేవీలను జరుపుతూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే, వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. తెలివైన నిర్ణయాలతో మరింతగా మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళడం, మీ భాగస్వామి నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు లభించడం, మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. కొంత విరామ సమయాన్ని, ఏకాంత సమయాన్ని ఇద్దరూ కలిపి గడుపుకోగలుగుతారు. ఒకరి ఆలోచనలను ఒకరు పంచుకుంటూ, ప్రతి అడుగు ముందుకు వేస్తూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా కొత్త కొత్త నిర్ణయాలతో మీ భవిష్యత్తుకు సంబంధించి చక్కటి ఆలోచనలతో మీరు మీ యొక్క పెద్దల సమక్షంలో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ రంగంలో ఉన్నారో, రాజకీయ నాయకులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని చక్కగా అమలుపరుస్తూ, మీరు అనుకున్న విధంగా సకాలంలో ప్రతి పనిని పూర్తి చేస్తూ, గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన మార్పులు జరగటం కానీ, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూల నిర్ణయాలు తెలియటం కానీ, మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళటం కానీ, మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో, అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, చక్కటి మెరుగైన శుభ ఫలితాలనైతే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.